ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తున్న వాళ్ళు. రెండవ విషయం, కూరగాయలు కాకుండా వర్షాధార పంటలు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. వాటి విషయంలో కేవీఎన్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, రాము నాయక్ గారు మాట్లాడతారు. వాటికంటే వాళ్ళ జిల్లాలలో బాగా ఈ సాంప్రదాయ పంటలన్నీ కూడా పండిస్తున్నారు. అవి కనుమరుగైపోయినాయి. మళ్ళీ వాటిని పండించాల్సిన అవసరం రాష్ట్రానికి, దేశానికి ఎంతైనా అవసరం. వాటి పంటల విషయంలో వారు మాట్లాడతారు. దానికంటే ముందు ఒక్క మాట మనవి చేయదలుచుకున్నాం. సాంప్రదాయ పంటలలో నిజామాబాద్లో పసుపు విస్తీర్ణం, అది కూడా గత ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా పడిపోయింది. దాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. చెరుకు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇక మిగతా పంటల గురించి ఏంటంటే, ఒక రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ తరచుగా సమావేశం కావాలని, అవసరమైతే రాజధానిలో కాకుండా రైతుల దగ్గరికి జిల్లాలు, మండలాలు స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు ఉండే అనుమానాలు కానీ, రైతులకు ఉండే పంటలు పండించడంలో వాళ్ళకు ఉండే సహాయం చేసే విషయాలు కానీ వివరంగా ఆ కమిటీ రైతులతో మాట్లాడి రాష్ట్ర స్థాయిలో కూడా ఇంకా అదనంగా సహాయం చేయడానికి అవకాశంగా ఉండడానికి వీలుగా ఆ కమిటీ